ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయట్లేదు. మోదీపై పోటీకి అజయ్ రాయ్ను అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. గత లోక్సభ ఎన్నికల్లో వారణాసిలో మోదీని ఢీకొన్నారు అజయ్ రాయ్. అయితే నాడు 3వ స్థానానికే పరిమితమయ్యారాయన. 2014 ఎన్నికల్లో వారణాసిలో అజయ్ రాయ్తో పాటు మోదీపై ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ కూడా పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో 2వ స్థానంలో కేజ్రీవాల్ నిలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశిస్తే మోదీపై పోటీ చేసేందుకు తాను సిద్ధమేనని ప్రకటించారు ప్రియాంక గాంధీ వాద్రా. దీంతో ఆమె పోటీ చేస్తారని కాంగ్రెస్ శ్రేణులు భావించాయి. అయితే మోదీపై పోటీకి అజయ్ రాయ్కు మరో అవకాశం ఇచ్చారు రాహుల్ గాంధీ. వారణాసిలో పోలింగ్ చివరి విడతలో జరగనుంది. మే 19న ఎన్నిక జరగనుంది. నామినేషన్ల దాఖలకు ఈ నెల 30 వరకు గడువు ఉంది. దీంతో ప్రచార పర్వం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ప్రధాని మోదీ ఈ సాయంత్రం నుంచి విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. మోదీ రేపు వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో సందడి నెలకొంది. ఇవాళ సాయంత్రం ప్రచారం నేపథ్యంలో భారీగా జన సమీకరణ చేస్తున్నారు బీజేపీ నేతలు. ఇవాళ రేపు తన నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు మోదీ. అటు అజయ్ రాయ్ను అభ్యర్థిగా ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణులు కూడా ప్రచారం ముమ్మరం చేయనున్నాయి. మోదీ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో కాంగ్రెస్ అగ్రనేతలంతా ప్రచారం హోరెత్తించనున్నారు. ఇప్పటికే వారణాసిలో ప్రియాంక జోరుగా ప్రచారం చేశారు. వారణాసిలో పోటీపై కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. మోదీకి నామినేషన్కు సరిగ్గా ఒక్కరోజు ముందు అభ్యర్థి విషయంలో స్పష్టత ఇచ్చింది. అజయ్ రాయ్ను మోదీకి పోటీగా దింపాలని హైకమాండ్ నిర్ణయించింది. వారణాసి నుంచి ప్రియాంక పోటీ చేస్తారని ప్రచారం జోరుగా సాగింది. అటు ప్రియాంక కూడా పార్టీ ఆదేశిస్తే మోదీతో తలపడతానని ప్రకటించారు. దీంతో వారణాసిలో పోటీపై సస్పెన్స్ నెలకొంది. అయితే కాంగ్రెస్ నాయకత్వం మాత్రం గత ఎన్నికల్లో మోదీపై పోటీ చేసిన అజయ్ను మరోసారి బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించింది. ప్రియాంక పోటీ చేస్తే యూపీ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరుగుతుందని భావించినప్పటికీ అజయ్కు మరోసారి అవకాశం ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు 3 దశల పోలింగ్ జరిగింది. మరో 4 దశల పోలింగ్ జరగాలి. ఫలితాల కోసం మే 23 వరకు వేచి చూడాలి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ సరళిని ప్రధాన జాతీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ నేరుగా తలపడుతూ ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కుదుర్చుకుని పోటీ పడుతున్నాయి. ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తే విజయం వర్తిస్తుందని భావిస్తున్న ప్రధాన పార్టీలు చివరి దశ పోలింగ్కు భారీ సంఖ్యలో అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. ఎన్నడూ లేనంతగా ఈసారి లోక్సభ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. 2004 నుంచి ఇప్పటి వరకు కనీసం 400కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలుపుతూ వచ్చింది. కాంగ్రెస్ అంతటి స్థాయిలో కాకపోయినా ఆ పార్టీకి పోటీ పడుతూ గత 3 ఎన్నికల్లోనూ అభ్యర్థులను నిలిపింది బీజేపీ. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది బీజేపీ. దేశాన్ని ఎక్కువ సార్లు పాలించింది కాంగ్రెసే. ప్రాంతీయ పార్టీల హవా మొదలయ్యాక కూడా ఆ పార్టీ పాలనలోనూ ప్రభుత్వాల ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించింది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ విజయం సాధించింది. 2004 ముందు బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ దేశాన్ని పాలించింది. అయితే 2014 ఎన్నికల్లో మోదీ ప్రభుతో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. కానీ ఈ ఎన్నికల్లో మోదీకి పరిస్థితి అంత సానుకూలంగా లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. గతేడాది కీలక రాష్ట్రాల్లో బీజేపీ పట్టు కోల్పోవడంతో మోదీకి ఎదురుగాలి వీస్తుందని లెక్కలేస్తున్నారు. అదే సమయంలో రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ పుంజుకుంటుందనే వాదనకు బలం చేకూరుతోంది.
ఇప్పుడున్న అంచనాల ప్రకారం ఏ పార్టీ కూడా సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఎన్డీఏ, యూపీఏ ప్రభుత్వాన్ని నెలకొల్పుతాయా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితులున్నాయి. పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందనే సంకేతాలున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మాదిరే మెజారిటీ సీట్లలో అభ్యర్థులను నిలిపింది బీజేపీ. 17వ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మరో అడుగు ముందుకేసింది. కాంగ్రెస్ 423 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంటే బీజేపీ ఏకంగా 437 స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దించింది. అంటే కాంగ్రెస్ కన్నా ఎక్కువగా 14 నియోజకవర్గాల్లో కమలనాథులు పోటీ చేస్తున్నారు. అయితే మే 19న జరగనున్న చివరి దశ పోలింగ్కు ఈ నెలాఖరు వరకు నామినేషన్ల దాఖలుకు సమయం ఉంది. ఉత్తరప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాలకు ఇంకా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆ తర్వాత ఏ పార్టీ ఎన్నెన్ని సీట్లలో పోటీ చేస్తుందనే ప్రశ్నకు ఖచ్చిత సమాధానం లభించనుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఈ ఎన్నికలకు కాంగ్రెస్ కన్నా ఎక్కువ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. ఎక్కువ సీట్లలో పోటీ చేసి ఎక్కువ మంది అభ్యర్థులను గెలుచుకోగలిగితే ఆ మేరకు ప్రాంతీయ పార్టీల అవసరం తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 414 స్థానాల్లో పోటీ చేసింది. అప్పుడు బీజేపీ కేవలం 364 నియోజకవర్గాల్లోనే పోటీ పడింది. 2009 ఎన్నికలకు కాంగ్రెస్ 440 సీట్లకు పోటీ చేస్తే బీజేపీ దెబ్బగా 433 చోట్ల తలపడింది. 2014లో దేశవ్యాప్తంగా మోదీ గాలి వీచిన వేళ కాంగ్రెస్ అత్యధికంగా 464 నియోజకవర్గాల్లో తలపడింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 428 చోట్ల పోటీ చేసింది. ఈ ఎన్నికలు మాత్రం కాంగ్రెస్ ను అధిగమించి అభ్యర్థులను బరిలోకి దించింది. నాలుగు 400కు పైగా నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేస్తున్నాయి. అయితే ఏ పార్టీ ఎన్ని సీట్లను గెలుచుకుంటుంది? ఎన్డీఏ, యూపీఏ కూటమిలో పార్టీలు ఎన్ని సీట్లు గెలుచుకుంటాయి? ప్రాంతీయ పార్టీలు గెలుచుకునే సీట్లెన్ని? ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీటన్నిటికీ సమాధానం లభించాలంటే వచ్చే నెల 23 వరకు ఆగాల్సిందే.